రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు, అవునా? వాటిలో రైతులకు ఎన్నో చేశాడు. ఉచిత విద్యుత్ అయితే ఏమి, రుణమాఫీ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు. పేదవాళ్లకు కూడా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు తన గుండెల్లో నుంచి ఆలోచన చేసి మరీ రూపొందించారు. వాటిలో ఆరోగ్యశ్రీ ఒకటి. అంటే పేదవాడికి జబ్బు వస్తే అప్పులు పాలు కాకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని చుట్టారు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్, పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలి, పైసా ఖర్చు లేకుండానే కావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు ఉచితంగానే చదువుకున్నారు. 108 అయితేనే లక్షల మందికి ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు కట్టడం అయితేనేమి, లేక రాజీవ్ గృహకల్ప అయితేనేమి, ఇలా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండంగా రూపొందించిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీంట్లో చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే గ్రామాలలో ఇది వరకు పనులు లేక చేసుకుందామంటే పనులు లేక ఆకలి చావులైన చచ్చేవాళ్ళు, లేకపోతే వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. అది జరగకూడదు అని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచన చేసి కోట్ల మంది ప్రజలకు గ్రామాలలోనే పని ఉండాలి అని, గ్రామంలోనే ఉపాధి ఉండాలి అని, ఆ ఉపాధి కూడా ఒక హక్కులాగా ఉండాలని రూపొందించిందే ఈ ఉపాధి హామీ పని, కరువు పని. ఉపాధి హామీ అనేది ఒక హక్కు. అంటే ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని గ్రామంలో అడిగితే ఆ గ్రామస్తులకు 15 రోజుల్లో పని కల్పించాలి, పని చేసినందుకు 14 రోజుల్లో వేతనాలు కూడా చెల్లించాలి. ఇలా ఒక చట్టం చేశారు. దాని ద్వారా ఎంతోమంది పేదవాళ్ళు గ్రామాలలోనే ఉపాధి పొందారు. అంతకుముందు ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామాలలోనే ఉండేవాళ్ళు పిల్లల్ని వాళ్ళే సాక్కొని ఎంతో సంపాదించుకొని వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగారు ఈ ఉపాధి హామీ పని వల్ల. ఇంత గొప్ప పథకం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలలో ఇదొక చాలా పెద్ద పథకం, అందరికీ వర్తింపజేసిన పథకం. కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఉపాధి హామీ పని వల్ల గ్రామాలలో పని పొందిన పథకం. అలాంటి పథకం 20 సంవత్సరాలైంది ఇప్పటికి మొదలుపెట్టి. బీజేపీ ఇప్పుడు కొత్త పథకం తెస్తామంటున్నారు. ఈ ఉపాధి హామీ పని ఇక చెల్లదు, బీజేపీ వీగ్రామ్ అనేది ఇంకో కొత్త పథకం తెస్తామని బీజేపీ ఈరోజు మండలిలో ఎంతో గౌరవంగా పెద్దల సభగా పిలుచుకునే మండలిలో జరుగుతున్న సన్నివేశాలని మనం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. అది ఒక ఏళ్లలో గోల్లో పార్టీగా కాకుండా ఏదైతే సాంప్రదాయబద్ధంగా మండలిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట్లాడవలసిన విధానాన్ని ముందు మనం అనుసరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చైర్మన్ గారు వారించినప్పుడు కూడా ఎవరో లెక్క చేయకుండా మరి చేసిన విధానాన్ని మరి తప్పుపడుతూ ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో మరి వచ్చిన తర్వాత 16,340 ఉపాధి ఉద్యోగాలు ఇచ్చాం, మళ్ళీ 3,600 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయలేమనే పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకంగా గొడవ చేయాలి, సభ జరగనివ్వకూడదనే విధానంగా చేసే ప్రయత్నం చాలా బాధాకరం. రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. రాష్ట్ర నిధులు దుర్వినియోగం పడినప్పుడు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు శాసనసభకు రారు, సభకు వచ్చి మాట్లాడితే అక్కడ కూడా మీరు ఎలా బిహేవ్ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందని భయపడి మీరు రావట్లేదు. కానీ మా సభ్యులు అలా కాదు, ఖచ్చితంగా వచ్చి అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. మీరు కూడా అదే సాంప్రదాయాన్ని పాటించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. తిరుమలలో నెయ్యే లేకుండా పాలు కూడా సేకరించిన కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి
మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు కూడా కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు కూడా ఇవాళ దబాయించి ధోరణి కానీ హెరిటేజ్ అనే సంస్థకి ఎక్కడ సంబంధం లేకపోయినా దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టిన విధానం కానీ రాష్ట్రంలో అబద్ధాలని నిజం చేసే ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ మారాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఏళ్లలో గోళ్ళలో పార్టీగా మీరు మారకండి, మీరు హోందాగా వ్యవహరించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ తిరుమల కల్తీ వ్యవహారం మీద చర్చకి సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. చర్చించండి కావాలంటే. మీరు శాసనసభలో కూడా వచ్చి మీ 11 మంది కాదు ఒకరు వాయిసే వెళ్తుంది. 11 మంది ఒకసారి మాట్లాడరు, 200 మంది కూడా ఒకసారి మాట్లాడరు. మీరు మాట్లాడండి, మాట్లాడి ఏదైనా జరిగింది అంటే తప్పకుండా ప్రూవ్ చేయాలి. అది భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలకు పోయే విధానంగా మరి మనం చర్చించుకోవడం ఇది అంత మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో చాలా రోజులు మాట్లాడినప్పుడు కూడా ఈరోజు మీరు అడిగితే ఖచ్చితంగా చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. ఇది అంతేగాని ఏళ్లలో గోళ్ళలో పార్టీగా మిగలకుండా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైసీపీ పార్టీ వ్యవహరించాలని మరి ఏదైతే ఇలాంటి వారి మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరు చైర్మన్ గారికి చెప్తా ఉన్నా, మీరు ఎలాంటి గొడవ చేసినప్పుడు ఆ సభ్యుల మీద చర్య తీసుకోవాలని నేను మరి ఏదైతే మండల చైర్మన్ గారిని కూడా నేను కోరుకుంటూ మనం బాధ్యతగా వ్యవహరిద్దాం. రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నిబద్ధతగా వ్యవహరించాలి. అంతే తప్ప మన సభలోకి వచ్చి కూడా మన రోడ్ల మీద చిల్లరగా గొడవపడి గోలు పెట్టుకున్నట్టు ఉంటే మనకే చేపల మార్కెట్కి పెద్ద తేడా ఉండదు. కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మీరు వదులుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మీరు దేని మీద చర్చ పెట్టాలనుకున్నా కానీ ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చ లేకుండా అల్లరి చేసుకుంటే ప్రజలు కూడా ఏం అర్థం అవ్వకుండా చేయాలనే ఆలోచన మీ తప్ప మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేరు. మీరు జరిగిన తప్పు ఏంటో దానికి నిలదీసి అడిగి దాని ఆన్సర్ కూడా చెప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కన్ఫ్యూజన్లో తీసుకెళ్లొద్దని చెప్పి నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులందరికీ, రాష్ట్ర ప్రజలకి, శాసన మండలి శాసనసభ్యులకు అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. ఆ ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చడం, ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువేంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. ఆ స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడము. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లో ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన అయినా ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రం అంతా తిరిగి పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంట్ సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. చంద్రబాబుకి తొలిసారి కాదు, హీఈస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్యం మోసగాడు,
నిత్య వంచకుడు. 18 ఏళ్లు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అదొక చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ల కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. 50 ఏళ్లకే పెన్షన్. మళ్ళీ అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6 సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ వెనుకాడడు. అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మొన్న నేను ఒకటి చూసా. మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట, మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటంటే మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే. అంటే ఆఖరికి ఈరోజు చూసుకొని ఒక 35 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసును వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వు వచ్చింది, ఒక పక్క నుంచి బాధ అనిపించింది. ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటకు తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది, మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకొని నేను అనుకున్నాను అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్కి సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది. అయితే దానికి కూడా ఈ 5టికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడ కూడా రాయలే. అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో జనాలను మభ్యపెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు, స్టిల్ నవ్ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ నెలాఖరుకో మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు, 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఇంకో ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్చువల్గా నార్మల్ ప్రాక్టీస్ అది అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా,
సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు ఇక్కడ. హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి